ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి మనము ఈ దినము ధ్యానం చేస్తున్న ఈ యొక్క తిమోతికి వ్రాసిన మొదటి లేఖ చివరి భాగానికి వచ్చాము. దీంతోటి ఈ పత్రిక మొదటి పత్రిక అయిపోతుంది. మరి ఈ పత్రికలో మనం ఒకసారి నవంబర్లో ప్రారంభించాం. మధ్యలో క్రిస్మస్, ఈస్టర్ ఇవన్నిటి గురించి మధ్యలో ఆపి ఈ చివరిగా వచ్చాము. ఈ యొక్క పత్రికలో మనం ఏమేమి ఇంతవరకు ధ్యానించామనేది ఒకసారి మనం పునరావాసం చేసుకుంటే, ఒకసారి మరలా రివ్యూ చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఈ పత్రికని మరి పౌలు గారు ఎఫెస్లో ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం నుంచి ఎఫెసు పట్టణం నుంచి మరి యవనస్తుడైన తిమోతికి నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చు లోపల నీవు ఈ విధంగా బీ ప్రిపేర్డ్ అనేసి కొన్ని హెచ్చరికలతో కూడి ఈ యొక్క మరి పత్రికను ఆయనకి వ్రాసి ఉన్నారు. ఇది మనకి పరిశుద్ధ గ్రంథంలో 54వ పుస్తకము. ఈ పత్రికలో మొదటి పత్రికలో 6 అధ్యాయాలు 114 వచనాలు ఉన్నాయి. అయితే మరి ఈ పత్రికలో మనం ధ్యానం చేసిన అంశాలు, ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటి అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం ఏం చేసామంటే ముఖ్యమైన విషయాలను ముఖ్యమైనవిగా ఉండవలేను. కొన్నిసార్లు మనం అసలు విషయాలను వదిలేసి వేరే వేరే విషయాల్లో ఎక్కడికో వెళ్ళి వాటిని ప్రస్తావిస్తూ ఉంటాం. అందుచేత ముఖ్యమైన విషయాలు ముఖ్యమైనవిగా ఉండాలి. ఏంటంటే మనం వాక్యం మరి పరిచర్య చేసేటప్పుడు, వాక్యాన్ని వివరించేటప్పుడు వాక్యానికి సంబంధించిన వివరణ మాత్రమే ఇవ్వాలి. చాలామంది అందులో పొడుపు కథలు, ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ చెప్పి ప్రజల్ని ఆకర్షించుకుంటానికి కొన్ని ఇలాంటివి చేస్తుంటారు. అందుకని పౌలు గారు ముఖ్యమైన విషయాల్ని ముఖ్యమైనవిగా ఉంచవలెను అనేసి తిమోతికి మొట్టమొదటిగా హెచ్చరిక చేశారు. ఇంకొకటి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. లా అండ్ ఆర్డర్ ఉంది. ఆ లాని మనం మిస్యూజ్ చేయకోకుండా చాలా జాగ్రత్తగా మనకి ఎక్కడ అది ఏ విధంగా అన్వయిస్తుందో దాన్ని ఉపయోగించుకోవాలి. మరి మనం క్రైస్తవ జీవితం అంటేనే ఇది మరి సాఫీగా వెళ్ళిపోయే జీవితం కాదు. ఎప్పుడూ శ్రమలతోటి, ఇబ్బందులతోటి ముందుకు వెళ్ళే జీవితం. కాబట్టి మంచి పోరాటాన్ని పోరాడు. నీవు యవ్వనుడు, దేనికి నువ్వేమి మరి వెనుక తిరక్క మంచి పోరాటము పోరాడు అని పౌలు గారు తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నారు. 2వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో మరి కలిసి ప్రార్థించమనేసి ఆయన చెప్తున్నారు. ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ప్రే టుగెదర్, మనం అందరము కలిసి, అందుకనే రాత్రంతా ప్రార్థనలు ఇవన్నీ పెడుతుంటారు. లేకపోతే గొలుసు ప్రార్థనలు, వీటన్నిటికంటే కలిసి ప్రార్థించినప్పుడు మరి అది దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడని పౌలు గారు తిమోతికి హెచ్చరించుతున్నారు. ఇక్కడ మరి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా ఈ ముస్లిమ్స్ సహోదరులందరూ కూడా ఎక్కువ మంది కలిసి ప్రార్థిస్తే వారు అలా ప్రయత్నం చేస్తుంటారు. నేను ఒకసారి వారిని అడిగాను, మీరు ఒక్కొక్కరు చేసుకుంటారా లేకపోతే ఇలాగ అందరినీ పిలుచుకుని వెళ్తున్నారు కదా అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేస్తే కాంగ్రిగేషన్ కింద, అదే వర్డ్ యూజ్ చేశారు, మనం యూజ్ చేసేదే కాంగ్రిగేషన్గా, సంఘము ప్రార్థించగా అద్భుతాలు జరిగినాయి. చెరసాల్లో ఉన్నవారు విడుదలయ్యారు. అలాగా వారు కూడా ఎక్కువ మంది కాంగ్రిగేషన్గా కలిసి ప్రార్థించినప్పుడు ఎక్కువ దీవెనలు వస్తాయనేసి వారి యొక్క నమ్మకము. అయితే మనము సంఘంగా కలిసి ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుతాలు, దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకించేవాడుగా ఉన్నాడు. 2వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల మధ్య సంఘంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి, సంఘంలో స్త్రీలు మరి వారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. చాలా సంఘాల్లో అసలు స్త్రీలకి ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వరు. అయితే మరి పౌలు గారు తిమోతికి సంఘంలో స్త్రీలు వారి యొక్క పాత్ర ఏంటనేది చక్కగా వివరించి ఉన్నారు. 3వ అధ్యాయంలో మొదటి 15 వచనాల్లో
సంఘంలో ఉండే నాయకత్వం. చాలామంది ఏంటంటే సంఘ నాయకత్వాన్ని వేరేగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక పెత్తనం చేయటానికి, లేకపోతే నేను చెప్పినట్టు చెయ్యి అని సంఘంలో నేను పలుకుబడి ఉన్నవాడిని, ఈ విధమైన అవగాహన ఉంటుంది. అయితే సంఘంలో ఉన్న నాయకత్వం ఎటువంటిది? ఆ నాయకత్వానికి ఉండవలసిన అవసరతలేంటి? క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇవన్నీ కూడా అక్కడ వివరించి ఉన్నాడు. 3వ అధ్యాయము మరి 16వ వచనం నుంచి చివరి వరకు చూస్తే అక్కడ మనం పరిచర్య చేసేటప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే సువార్త బాగా ప్రకటించబడుతుందో అక్కడ అనేక మంది విశ్వాసులు దేవునిలోనికి విశ్వాసులుగా మార్చబడి దేవుణ్ణి అంగీకరించేవారుగా ఉంటారు. అయితే మరి ప్రతి గవర్నమెంట్లో కూడా అపోజిషన్ పార్టీ ఉన్నట్టు మనకెప్పుడు కూడా పక్కనే పొంచి ఉంటాడు, ఎవరిని మింగుదునా అనేసి. సో వాడేం చేస్తుంటాడంటే ఆ చక్కగా విశ్వాసంలోనికి వచ్చి వారందరూ దగ్గర అవుతున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా చెదరగొట్టాలి అని అక్కడే మాటేసుకుని వారి మధ్య విభేదాలు సృష్టించి ఏది బెస్ట్ అయితే అది, ప్రాంతీయ భేదమో, శాఖా భేదమో, లేకపోతే కులం సంబంధించిందో, లేకపోతే పేద గొప్ప సంథింగ్ ఏదోటి. ఆ రోజుల్లోనే మరి యూదులని, గ్రీసు దేశస్తులని, వారికి వీరికి చిన్న చూపు జరుగుతుందని, లేకపోతే యూదులు అన్యుల్ని అనగా గ్రీస్ దేశస్తుల్ని చిన్న చూపు చూశారని, ఈ విధంగా మరి సమ్ డిఫరెన్సెస్ వారి మధ్య విభేదాలు పెట్టి అక్కడ సువార్త సరిగా ముందుకు వెళ్ళకోకుండా మరి చేస్తుంటది. ఒక్కొక్కసారి అది కూడా సరిపోకుండా వారి మీద అటాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. పౌలు గారిని అనేక సార్లు రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడనేసి పక్కన పెట్టేసి వెళ్ళినప్పుడు ఆయన స్నేహితులు జాగ్రత్తగా ఆయన్ని వేరే చోటకి మరలా తరలించిన సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి వంచనని ఎదుర్కోవాలి. ఒక్కొక్కసారి సంఘంలో మరి ఈ యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు చాలామంది ఎదురు తిరిగేవారుగా ఉంటారు. వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. 4వ అధ్యాయంలో 7-16 వచనాల వరకు చూస్తే సరి అయిన ఆత్మీయ ప్రభావం. మనం సంఘంలో మరి వాక్య పరిచర్య చేసినప్పుడు అది ఇతరుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనకి చక్కటి పాట ఉంది, పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా అని, విని నా సత్యమును విమలాత్మ మది నిలిపి. ఆలయానికి వెళ్తాం మనం, దేవుని బోధ వింటాము, ఆ బోధ వినేసి బయటకు వచ్చేటడికి మర్చిపోతాం. అక్కడ విన్న వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుని దాని ప్రకారంగా జీవించడానికి అది మనలో ఆ వాక్యము మరి వర్క్ చేసినప్పుడు మనము సరైన పద్ధతిలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అనగా మనం బోధించిన ఆ యొక్క వాక్యము ఆత్మీయ ప్రభావం ఎలా ఉంటుంది వినేవాళ్ళ మీద అనేది, ఈ వాక్యం మనం వినటం ద్వారా అది మనకి టచ్ అయిందా లేదా, మన హృదయాలకి అది హత్తుకుందా లేదా, దానివల్ల మరి ఒక్కొక్కసారి చూడండి పరిశుద్ధాత్మ కార్యాలు అలా జరుగుతుంటాయి. చాలామంది మార్టిన్ లూథర్ గారు ఏం చెప్పారంటే, ఆయన చేసిన బోధల కంటే ఆయన చేసిన బోధల వలన 20% మంది మరి దేవునిలోనికి వస్తే, ఆయన వ్రాసిన పాటలను ఆలకించి 80% మంది రక్షణలోనికి వచ్చారట. అట్లాగా మరి మనము పాడే పాటలు చక్కగా మరి మంచి భావగర్భితమైన పాటలు మనకున్నాయి. ఆ కీర్తనలు పాడినప్పుడు మరి చాలామందికి వారి హృదయానికి హత్తుకుంటదది. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా మార్గము చూపుము ఇంటికి, నడిపించున్నానవా అని ఈ పాటలు హిందూ సహోదరులు ఎక్కువ మంది అడుగుతూ ఉండేవారు. చివర్లో వచ్చేసేటప్పుడు ఆటోగ్రాఫ్ కూడా రాస్తూ వాళ్ళు ఏం రాస్తారంటే, నడిపించు నానవా నా మిత్రుడు ఎడిసన్‌తో అని వాళ్ళు ఆటోగ్రాఫ్ సైన్ చేసి ఇచ్చారు. ఆ విధంగా మరి
పాటలు కొంతమంది మీద మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆ సిల్వలో నాకై కార్చును అనే పాట కూడా ఈ ఎంఎం శ్రీలేఖ పాడింది. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనేసి చక్కటి పాట మనం పాడుతుంటాం. ఆ పాటని విని ఆ పాట ద్వారా రక్షణ పొంది ఈ రోజున మరి వారణాసి ప్రాంతంలో చక్కటి పరిచర్య చేసి కత్తి మీద సాములాగిన ప్రాణాలకే తెగించి పరిచర్య చేస్తున్నారు. సువార్త పరిచర్య చేస్తున్నారు పిఎస్ స్వామి గారు. ఒకప్పుడు ఆయన మరి ఆ ఆర్ఎస్ఎస్లో యాక్టివిస్ట్ బాగా ఆయన. అటువంటిది అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ ఏడిపిస్తూ అక్కడ ఉంటే వాళ్ళ చర్చిలో ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుతున్నప్పుడు ఆ కల్వరిలోని ప్రేమ అనే మాట వచ్చి ఈయన గుచ్చుకుంది. ఏంటబ్బా ఈ కల్వరిలోని ప్రేమ అనేసి ఆ విధంగా అది వర్కౌట్ చేయటం బట్టి పరిశుద్ధాత్మ ఆయన సంధించడం బట్టి మరి ఆయన ప్రభువుని అంగీకరించి ఒక బైబిల్ కాలేజ్ కూడా రన్ చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తానంటే మనము బోధించే వాక్యము ఇతరులపై ఎటువంటి ఆత్మీయ ప్రభావాన్ని కలిగిస్తుంది అని మనం దాని ప్రకారంగా మంచి ప్రభావం కలిగించేటట్టు అది చెప్పవలసి ఉన్నది. ఇకపోతే పోయిన వారం మనం 5వ అధ్యాయము 3 నుంచి 18 వచనాలు మనం ధ్యానం చేసి ఉన్నాము. అందులో స్థానిక సంఘముల్లో ఉండే పరిచర్య యొక్క ప్రాధాన్యతలు. స్థానిక సంఘాల్లో పరిచర్యలు ఉంటూ ఉంటాయి. ఆ పరిచర్యల్లో వాటికి ఉండవలసిన ప్రాధాన్యత ఏంటి? విధవరాళ్ళకి, అనాథ పిల్లలకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏంటి? మరి వేరే వేరే మీటింగులు పెడతాం కాదు. విధవరాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. దాని గురించి పోయిన వారం నేను చాలా ఎమోషనల్‌గా కొన్ని విషయాలు మీతోటి మాట్లాడాను, చెప్పాను, పంచుకున్నాను. ఈ దినము మరి 6వ అధ్యాయము 6 నుంచి 19 వచనాలు మనం ఏంటంటే సంఘం యొక్క ఆత్మీయ స్థితి, దానికి మనం ఏ విధంగా సహాయపడగలం అనగా సరి అయిన లాభ సాధనాలు దేనికి సంబంధించి అంటే సంఘం అనగా సంఘానికి కొంత బడ్జెట్ ఉంటుంది, లేదా ఆస్తి ఉంటుంది. ఈ ఆస్తికి సంబంధించి సరి అయిన పద్ధతిలో లాభసాధకంగా వాటిని వినియోగిస్తున్నామా లేదా అని మరి ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. ప్రతి సంఘంలో ఉండే ప్రాబ్లం ఏంటంటే సంఘం పెద్దదైనప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఆది క్రైస్తవ సంఘంలో వారికున్న ఆస్తులన్నీ తీసుకొచ్చి అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వారందరూ కలిసి మరి సహవాసమునందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును ఎడతెగక సహవాసం కలిగి ఉన్నారు. అందరూ కలిసి సమిష్టిగా భోంచేస్తున్నారు. మరి ఎవరికైనా లోటుగా ఉన్నట్లయితే, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వారికి సహాయం చేస్తూ వచ్చారు. సంఘం పెద్దదవుతున్నప్పుడు మరి అపోస్తుల కార్యాలు 7-8 అధ్యాయాలకు వచ్చేటప్పటికి సంఘం పెద్దదవుతున్నప్పుడు ఈ భోజనాలు సమిష్టిగా తినటంలో కొంత సమస్యలు ఏర్పడినప్పుడు అక్కడ విధవరాండ్లను మరి సరిగా ముందొచ్చినోళ్ళు ఫుల్గా తినేయటం అది జరిగినప్పుడు విధవరాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది అనేసి వారికి మధ్య నేను ఇందాక చెప్పాను కదా సైతాను అలా పెట్టినప్పుడు అప్పుడు అపోస్తులు అందరూ ఏమన్నారంటే మేము వాక్య పరిచర్య చేయటమే మా యొక్క ధ్యేయం. మరి ఈ మిగిలిన మిగిలిన పరిచర్యలు చేయటానికి మీలో మంచి క్యారెక్టర్ ఉన్న 7గురిని మీరు సెలెక్ట్ చేసి పెట్టండి. మేము వాళ్ళ మీద చేతులుంచి మేము ప్రార్థన చేస్తాము. వాళ్ళు మిగిలిన ఈ సంఘ పరిచర్యలన్నీ వారు చూస్తారని చెప్పినప్పుడు వారు మరి 7 మందిని సెలెక్ట్ చేసి పట్టుకొచ్చినప్పుడు వారిని అభిషేకించి మొట్టమొదటిగా 7గురు సంఘ పెద్దలను వారు నియమించారు. వారు ఏంటంటే మరి సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు, ఆ భోజనాలు డిస్ట్రిబ్యూషను ఇవన్నీ చూస్తుంటారు. అపోస్తలులు మరి బోధ యందు మెయిన్‌గా కాన్సంట్రేట్ చేశారు. కాబట్టి ఈ
చర్చ్ విషయాల్లో స్పిరిచువల్ థింగ్స్, అడ్మినిస్ట్రేటరల్ థింగ్స్ ఈ రెండు ఉంటాయి. వాక్య బోధన చేసేవాళ్ళు వాక్యం మీదే కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ధనం మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. కానీ దుస్థితి ఏంటంటే ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్నది, ఆత్మీయంగా వెళ్ళవలసిన వారు, ఆత్మీయ కార్యములు మాత్రమే చూడవలసిన వారు అవి వదిలిపెట్టి వాటికంటే ఎంతో శ్రద్ధతో ధనము సంబంధించిన అంశాల మీద మొగ్గు చూపుతున్నారు. ఏ సంఘం తీసుకోండి, ఏ శాఖ అయినా తీసుకోండి, ఆత్మీయంగా ప్రజల్ని బలపరచవలసిన వారు అది వదిలిపెట్టి మరి ఈ యొక్క ఆస్తికి సంబంధించినవి అనగా మరి మిగిలిన కార్యక్రమాల్లో వారి యొక్క ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సంఘాలు కొన్ని మరి చాలా వెనకబడిపోతున్నాయి. సంఘంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. అప్పుడు మరి వంచనను ఎదుర్కొనటం చాలా కష్టమైపోతుంటుంది. ఎందుకంటే సంఘాల్లో అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు గొప్ప అన్నప్పుడు ఎవరు కూడా తగ్గేది లేదు. యేసుప్రభు తన శిష్యుల కాళ్ళు కడిగి మరి నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మీలో ఎవడై గొప్పవాడు కావాలనుకుంటే వాడు ఎంత తగ్గి ఉంటే అంత హెచ్చించబడతాడని చెప్తే ఇక్కడ ఎవరు తగ్గే విధంగా మనం చూడలేము. కాబట్టి ఈ దినం మనం మరి సంఘాల్లో ఉన్న ఆ యొక్క ధనానికి సంబంధించి అవి ఏ విధంగా మనము మరి ఆత్మీయంగా సంఘాన్ని బలపరచాలి అనే ఒక క్రిటికల్ ఐటమ్ని ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. దీంతో మరి తిమోతికి రాసిన మొదటి లేఖ అయిపోతుంది. మనం దీన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పౌలు గారు మరి తన యొక్క ప్రయాణాల్లో, మిషనరీ ప్రయాణాల్లో ఎఫెసు పట్టణంలో ఎక్కువ కాలం గడిపింది ఎఫెసు పట్టణంలో. ఎందుకంటే ఇక్కడ అర్తమి దేవి ఆలయం ఉంది. అక్కడ ప్రపంచం నుంచి అనేక మంది ఆమెను దర్శించడానికి, మనకి తిరుపతి అట్లాగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారు. ప్రపంచంలో అదొక ముఖ్యమైన వింత. కాబట్టి పౌలు గారు అక్కడ 3.5 సంవత్సరాలు ఉండి ఒక బైబిల్ కాలేజీలని ఆయన టీచ్ చేసి అనేక మందిని దేవునిలోనికి నడిపించి అక్కడ నుంచి మరి తిమోతికి లేఖ రాస్తున్నారన్నమాట. ఆ లేఖే ఇది. ఈ దినం మనం ధనానికి సంబంధించి మనం సంఘ ఆత్మీయ పరిస్థితికి ఏ విధంగా సహాయపడగలము అనేది మనం ధ్యానం చేయనున్నాము. ఇది మరి పౌలు గారు ఎఫెస్సులో పరిచర్య చేసిన ఆ ఎఫెస్సుకు సంబంధించిన పటాలు, ఈ ఆర్కిటెక్చర్, ఈ పిల్లర్స్ ఇవన్నీ చూస్తే ఇది ఎఫెస్సు లేదా ఆ రోమన్ ఎంపరర్స్లో వారి ఆర్కిటెక్చర్కి సంబంధించింది ఇది. ఈ దినం మరి మనము సంఘం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యమునకు దోహదము చేయు ఈ లేఖ మనకు ఎలా సహాయపడుతుంది, ఇది మనకి ఎట్లా అన్వయించుకోగలం. చాలా చోట్ల పరిచర్య బాగా జరుగుతూ ఉంటుంది, కానీ అక్కడ ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అని మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఈ ధనము ఎంటర్ అయినప్పటికీ అక్కడ కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అంచేత సంఘం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యమునకు మనము ఎట్లా సహకరించగలం, హౌ వీ కెన్ కాంట్రిబ్యూట్ అవర్ సెల్ఫ్ అనేది ఈ దినం మనం అందరం ప్రశ్నించుకుని మరి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవులు వ్యక్తిగతముగా ధనము మరియు సంపదతో ఎటువంటి సంబంధము కలిగి ఉండవలేను. ఎందుకంటే మనకి తెలుసు ఎవరికైనా ఉండే వీక్ పాయింట్స్ ముఖ్యంగా 3 చెప్తూ ఉంటారు. ధనము లేదా ఇలా కొన్ని ఈ వాటితోటి సైతాను మరి మనుషుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అంచేత తప్పుడు విధానం అనేది అంటే ఇక్కడ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి.
మనసు చెడిపోయింది, సత్యం లేదు, ట్రూత్ నశించిపోయింది, సత్యహీనుడు. ఈ రెండు అయిన తర్వాత దైవభక్తి లాభ సాధనం. అంటే ఇక ఏ పని లేకపోతే మంచిగా డబ్బులు వచ్చే ఇన్కమ్ వచ్చేది ఈ పరిచర్య లేదా దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను, అటువంటి వాళ్ళ వివాదములలో కలుగుచున్నవి అనేసి ఇక్కడ మరి వాక్యము చెప్పబడుచున్నది. మేమందరము మరి సెటిల్ అయ్యి దూర దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి, రాజమండ్రిలో మా అక్క చెల్లి వీళ్ళు కూడా కాలేజెస్కి వెళ్ళిపోయినప్పుడు, వర్క్కి వెళ్ళిపోయినప్పుడు మా అమ్మగారు ఒక్కలే ఇంట్లో ఉంటూ ఉండేవారు. ఉంటే రోజుకి ఒక నలుగురు ఐదుగురు అన్నా సరే జోలి సంచి వేసుకుని వచ్చి, అమ్మ మీ కొరకు ప్రార్థన చేస్తాము, తలుపు తీయండి అనేవారు. మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాము, లేదా దేవుడు మమ్మల్ని పంపించాడు మీ కొరకు ప్రార్థన చేస్తాము, తలుపు తీయండి అని. మా అమ్మగారు ఒక్కలే ఉండేవారు ఇంట్లో. వాళ్ళు నిజంగా ప్రార్థన చేయడానికి వచ్చారా ఏంటి అనేది కూడా సంశయమే. అటువంటి సమయాల్లో మేము ఏం చెప్పామంటే, తలుపు వేసేస్తే అది మెష్ డోర్ ఉంటుంది, ప్రార్థన చేయమని చెప్తే, ప్రార్థన చేశాక వారు మరి ఏంటమ్మా ప్రార్థన చేశాము, మీ పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, మాకేంటి అని డైరెక్ట్గా వారు ప్రశ్నిస్తున్నారు. అందుచేత దైవభక్తి లాభ సాధనం. 4 ఇళ్ళకి తిరిగి ప్రార్థన చేస్తే ఏ డబ్బులు వచ్చేస్తాయి అని అనుకునే వారు మనుష్యుల యొక్క వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. కాబట్టి మరి అటువంటి తప్పుడు విధానంలో కాకుండా దేవుడు నిన్ను నన్ను అభివృద్ధి చేయట ప్రారంభించును. ఎందుకనగా ధనము ధర్మమును ఎప్పుడు అనుసరించును. ధనము ధర్మాన్ని అనుసరిస్తుంది. ఓకే, తిరిగి జన్మించిన విశ్వాసిగా చాలామంది బోర్న్ అగైన్ చెప్తారు. ఎందుకని నికోదేము కూడా రాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి డౌట్ అడిగాడు, ఈ వయసులో నేను తల్లి గర్భంలో మరలా ఎలాగ వెళ్ళి జన్మించాలి? అప్పుడు దానికి చక్కటి ఆన్సర్ ఇచ్చారు యేసుప్రభు. తిరిగి జన్మించిన విశ్వాసిగా మన జీవితంలో ప్రతి ప్రాంతంలో అభివృద్ధి చెందటానికి మనకి హక్కు కలదు. దేవుడు మనల్ని అలా నిలబెడుతున్నాడు. కాబట్టి దీనికి 2 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. ఎలా అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. ఇద్దరు ఖచ్చితంగా ఉంటే ఇద్దరిలో కంపారిజన్ వస్తుంది. ఒకడు పొడుగు ఒకటి పొట్టి అన్నట్టు, లేదా ఒకరి పక్షముగా ఉండి మరి ఒకరిని తృణీకరించును. ఇద్దరికి మనం సమానమైన విధంగా మనం బిహేవ్ చేయలేము. కాబట్టి మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే దేవునికి దాసులుగా ఉండాలి, లేదా సిరికి. రెండిట్లకి మనం 2 పడవల మీద కాళ్ళు వేసేవారుగా ఉండకూడదు. అందుకని 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని, నీతిని ఇందాకేమో సత్యముహీనుడయ్యాడు, ఇక్కడ నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్యజీవము చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. దానిని పొందుటకు నీవు పిలువబడి. దేవుని యొక్క పిలుపు లేకుండా ఎవరు పరిచర్యకి వెళ్ళకూడదు. ఎందుకంటే పిలుపు అనుసరించే మనం పరిచర్యకి వెళ్ళవలెను. చాలామంది పిలుపు లేకుండా దేవుడు మాకు ఇలా చెప్పాడు అనేసి చెప్పుకుంటూ బయట అందరికీ అదే మరి ఈ విధంగా పరిచర్య చేసుకుంటూ లాభసాయదం అనేసి వారు ఆ లాభం కోసం అటువంటి పరిచర్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరి మనము పిలువబడిన పిలుపుకు తగినట్టుగా ఒప్పుకొని
మరి దేవుని ఎదుట మనం మన యొక్క పరిచర్యని సాగించాలి. భౌతిక వాదమును విడిచిపెట్టని వాడు దేవుని విషయములను కొనసాగించలేడు. భౌతికవాదం ఫిజికల్‌గా లోకానికి సంబంధించిన ఈ వాదాన్ని విడిచిపెట్టని వాడు దేవుని విషయములను కొనసాగించలేడు. మనం కూడా మరి ఒక్కొక్కసారి ముఖ్యంగా పాస్టర్ గారికి చెప్తా ఉంటారు. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, "అయ్యా పాస్టర్ గారు మీరు ఏమన్నా చేసుకోండి, ప్రసంగం ఎంతసేపన్నా చేసుకోండి. కానీ పలానా టైంకి మాత్రం మా వోడి చేత మంగళసూత్రం కట్టించేయాలి మీరు. ఇది టైము" అని ఒక టార్గెట్ ఇస్తారు. అంటే ఏంటి? అక్కడ భౌతికవాదాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. మరి దేవుని కార్యాలని ఏ విధంగా కొనసాగించగలరు? ఆ విధంగా మనం చూస్తే అనేక సార్లు మనం అలాంటివి చేస్తుంటాం. ఇక్కడ చూడండి వీళ్ళు అందరూ ఎంత బిజీగా ఉన్నారో ఈ యొక్క షాపింగ్ మాల్‌లో కదా! ఇప్పుడు చూడండి మీరు. నేను అడిగే ప్రశ్న. మీరు చేయనది దేవుని సేవయా? లేదా ధనార్జన కొరకైన సేవ? ఏది ఎంచుకొనవలెను? అనేసి ఈ రోజున మరి పరిస్థితులు చూస్తుంటే మనం చేసే సేవ ధనార్జన కొరకు చేస్తున్నామా? లేక దేవుని కొరకు కష్టపడి నిజంగా సేవ చేస్తున్నామా? అనేది ఒక ప్రశ్నార్థకం. క్రైస్తవులందరికీ మనము ఏమి కొనసాగించవలెను? అనగా క్రైస్తవులు అందరం కూడా మనము ఏ విధంగా వీటిని అన్వయించుకొని ముందుకు సాగాలి? అందులో మొట్టమొదటిది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనయై ఉన్నది. మనము ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు. దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. తృప్తి పొంది యుందము. మనం ఈ లోకంలోనికి వస్తూ ఏమీ తీసుకురాలేదు. వెళ్తూ ఏమీ కూడా తీసుకెళ్ళలేము. ఒకవేళ ఫ్లైట్‌లో ఎళ్తే 20 కిలోలు లేతే 30 కిలోలు. మరి పైకి వెళ్ళేటప్పుడు నో లగేజ్. లగేజ్ ఫ్రీగా వెళ్ళాలి మనం. అందుకని ఓ భక్తుడు ఏం రాస్తున్నాడో చూసారా ఇక్కడ? మనము సంతృప్తిని ఏ విధంగా పొందగలమో, మనము ఆధ్యాత్మికంగా ఎంత ధనవంతులమో ప్రశంసించుట ద్వారా. చాలామంది అనుకుంటారు ఫిజికల్ రిచ్. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మరి నేను అందరిని ఎవరిని ఏం అంటలేదు. పాస్టర్ గారిని ఎవరన్నా పిలిచారనుకోండి, ఆయన ముందు క్యాష్ పార్టీ ఎటుందో అని చూసి అటు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా తీసుకెళ్తారు, ట్రాన్స్‌పోర్ట్ ఇస్తారు అది. కానీ ఎవరైతే నిజంగా రావాలి, కావాలి పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయాలనుకుంటున్నారో, ఆడు పేదవాడైతే మరి సరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే మనం ఈ లోకంలో చూస్తున్నాము. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. కాపోతే విషయాలవి. అందుచేత నేను చెప్తున్నా ఏందంటే, మా నాన్నగారు కూడా పాస్టర్‌గా పనిచేశారు. మారుమూల ప్రాంతాలకి వెళ్ళేవారు. రెంటచింతలెళ్ళేవారు. ఈ గుంటూరు ప్రాంతాల్లో ఇవన్నీ వెళ్ళినప్పుడు మరి నేను అడిగేవాడిని. "నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? ఏ హోటల్‌లో ఉంటావు?" "లేదు నేను చర్చ్‌లో ఉంటాను. పాస్టర్ గారి ఇంట్లో ఉంటాను." లేకపోతే నేను ఎయిర్ పిల్లో పెట్టేవాడిని మా నాన్నగారికి. "నువ్వు ఎక్కడ పడుకుంటావు?" అంటే చర్చిలో 2 బెంచీలు జాయిన్ చేసుకొని, దుప్పటేసుకొని దాని మీద ఈ పిల్లో యేసుకొని పడుకున్నాం. మరి నువ్వెక్కడ స్నానం చేస్తావు అంటే, చర్చి దగ్గర బాత్రూమ్ ఉంటది కదా! అందులో చేస్తాను. మరి భోజనం ఎక్కడ చేస్తావంటే, ఎక్కడికెళ్తే ఆ పాస్టరమ్మ గారు మరి ఏమన్నా పప్పుచారు, కోడిగుడ్డ ఆమ్లెట్ ఏస్తే అది చాలా సంతోషం. లేదంటే ఆ రోజుల్లో నేను చెప్పేది 40, 50 సంవత్సరాల క్రిందట మరి మా నాన్నగారు 40 సంవత్సరాల క్రిందట మా నాన్నగారు చెప్పిన విషయం ఇది. ఆ ఏరియాల్లో కొన్ని చోట్ల మరి సంగటికి లేదా అవ్వలు బాగా ముసలోళ్ళయిపోయినోళ్ళు రోడ్డు పక్కన మరి అట్లేస్తూ వారికి "అమ్మ నేను మధ్యాహ్నం భోజనానికొస్తాను" అంటే ఆవిడ భోజనం సిద్ధం చేసి ఉంచుతది. ఒకవేళ మీరు ముందు బుక్ చేసుకోపోతే మీకు భోజనం దొరకదు. అటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు పరిచర్య చేసి వచ్చారు. కానీ ఈ రోజుల్లో పాస్టర్ గారు వస్తున్నారంటే మరి బిర్యానీలు, గ్రిల్ చికెన్స్ ఇవన్నీ చాలా మరి అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది.
పంతగాని పరదేశి గారు కూడా మరి దేవుడే నాకు ఆశ్రయం అనే పాట ఎలా రాశాడంటే, ఒక బర్త్‌డే సందర్భంగా ఆయన్ని ఇన్వైట్ చేస్తే వెళ్తే, వాళ్ళు "అయ్యగారు వెళ్ళిరండి. థాంక్ యూ సో మచ్" అని కనీసం ఆయన్ని డ్రాప్ చేయలేదు. ఆయన తిరిగి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన భార్య ఇతను ఈవేళ బర్త్‌డేకి ఎవరికో ప్రార్థన చేయడానికి ఎళ్తున్నాడు. పిల్లకైనా పాలుకి డబ్బులు తీసుకొస్తాడేమో అని చూసి చూసి ఆవిడకి ఖాళీ సంచి ఎగురుతుంటే కోపమొచ్చి వంటింట్లోకెళ్ళిపోయి కూని రాగాలు చేస్తుంది. ఆ పాపేమో ఏడుస్తుంది. ఆయనొచ్చి మడత కుర్చీలో మరి కూలబడిపోయి, "నాకేంటి ఈ పరిస్థితి దేవా" అని అనుకుంటూ అప్పుడు ఆవిడ అక్కడ కూని రాగాలు తీస్తుంటే, "విల్లు విరుచువాడను నేనే, బల్లెము తెగ నరుకువాడను నేనే, దేవుడే నాకు ఆశ్రయం" అనే పాట ఆ విధమైన స్ఫూర్తితో, అనుభవంతో ఆయన రాసిన్నాడు. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఎంత ధనవంతులమో ప్రశంసించుట ద్వారా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడు. ఆయన చూపుచున్న ఆ శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మరి ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. మరి యేసు ప్రభు మనకేమని చెప్పారు? అంత్యదినమున నేను వానిని లేపుదును. నేనుండు చోటన మీరు కూడా ఉండునట్లు నేను తండ్రి వద్దకు వెళ్ళి అక్కడ స్థలం సిద్ధపరిచి మీ కొరకు మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి మనం ఈ పునరుద్ధాన దినాన్ని ఆచరించి ఈస్టర్ పండుగను ఆచరించున్నాము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. మనము క్రీస్తులో ఉండి చనిపోతే ఆయన ఖచ్చితంగా మనల్ని మరి లేపుతారు. ఎందుకంటే నేనే జీవమును, సత్యమును, మార్గమునని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. మనము సంతృప్తిని ఎలా అలవరచగలము అని ఆలోచించినట్లయితే, మనకు ఇప్పటికే ఉన్న రోజువారీ ఆశీర్వాదములను అభినందించు. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మనకి రోజు మనం అడగక్కర్లేకుండా మనకి ఏమేమైతే అవసరమై ఉన్నవో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. మరి అందును బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞులుగా, కృతజ్ఞత చెల్లించువారుగా ఉండాలి. ఇది ఈ సంతృప్తిని మనం కలిగి ఉండాలి. అనేక మంది కంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని మనము దేవుడు మనల్ని ఆశీర్వదించాడని మనం సంతృప్తిని కలిగి ఉండాలి. అయితే కొంతమంది మరి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నాకు అది లేదు, ఇది లేదు అనుకుంటున్నారు. కానీ దేవుడు మనకి ఏమిచ్చాడో దానితో సంతృప్తి చెందటం మనం ఫస్ట్ నేర్చుకోవాలి. 8వ వచనం, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందుము. అట్‌లీస్ట్ మనకి దేవుడు మనకి హిందీ భాషలో రోటీ, కపడా ఔర్ మఖాన్ అంటారు. అలాగా అన్న వస్త్రాదులు మనకి దేవుడు అనుగ్రహిస్తే దానితో తృప్తి పొంది ఉందము. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు. కొన్ని వస్తువులు తినొచ్చు, కొన్ని వస్తువులు తినకూడదు. ఇలాగ చాలా కాంట్రోవర్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి దేవుడు సృజించిన ప్రతి వస్తువును పేతురు గారికి మరి అపోస్తల కార్యాల గ్రంథంలో ఆకలేస్తుంది. ఆయన భోజనం రెడీ అయిందంటే ఇంకా లేదు, ఒక 2 అవర్స్ పడతది అన్నప్పుడు ఆయన మేడ మీద లోపల ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే అప్పుడు ఆయనకి ఒక మరి దర్శనం కలిగింది. అందులో ఒక దుప్పటిలో 4 అంచులతోటి అది పట్టుకొని
ఈ అన్ని జంతువులు తినొచ్చు. అదేంటే ప్రభువా నేను ఇది ఎలా తింటాను అన్నప్పుడు ప్రభు అక్కడ చెప్పింది ఏంటంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే అని అక్కడ మరి పేతురు గారికి ఆయన తెలియజేసి ఉన్నారు. ఇది మనకు అందరికీ తెలుసు. మనము ఆధ్యాత్మికంగా ధనవంతులం. యేసును అంగీకరించడం ద్వారా మనము రాజుల వంశంలోనికి, యాజకుల వంశంలోనికి చేర్చబడ్డాం. మన మన యొక్క చాలామంది మరి గొప్ప, పేద ఇలా అనుకుంటూ ఉంటారు. రాజులు అంటే హైయెస్ట్, అంటే బాగా వారు ఉన్నత స్థితిలో ఉన్నట్టు. మనం ఎవరికి సంబంధించిన వారం అంటే మనము మరి యాజక వంశము. యాజకులంటే చాలా ఉన్నతమైన వారు. ఆ స్థితికి దేవుడు మనలను లేపి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఇహలోక సంబంధమైన ధనం మన దగ్గర అత్యధికంగా లేకపోయినప్పటికీ మనం ఆధ్యాత్మికంగా చాలా ధనవంతులం. మరి లాజరు ఆ ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు మనకి తెలుసు. ఈ విధంగా మనము చాలా రోజువారీ ఆశీర్వాదములను పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నాము. మరియు మనము సంతృప్తిని పొందుకొనుట అలవరచినప్పుడు గొప్ప లాభములను మనము పొందగలం. ప్రభువా ఈ దినం నాకు ఇది అనుగ్రహించినందుకు మీకు వందనములు అని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని పేరాశతోటి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అన్నట్టు పేరాశతో మనం నాకు అది ఇది అని లిస్ట్ చెప్తే అది సరి అయినది కాదు. దేవా నువ్వు నాకు అనుగ్రహించినది ఇది, నేను థ్యాంక్స్, దీంట్లో నేను తృప్తి పొంది ఉన్నాను అన్నప్పుడు ఆయన మన అవసరాలు అన్నీ తెలుసు. ఆయన అవన్నీ అనుగ్రహించేవారుగా ఉంటాడు. ఒకవేళ మనకి ఒక వాహనం కావాలంటే మనం ప్రభువుని అడిగితే ఇస్తారు. కానీ వాళ్ళకిలా నాకు కూడా బెంజ్ కార్ ఈ దేవా అని ప్రార్థన చేస్తే అది సరి అయిన పద్ధతి కాదు. అందుచేత మనకి ఏం అవసరమై ఉన్నవో అవి మనం అడగక్కర్లేకుండానే ముందుగానే ఆయన అనుగ్రహిస్తాడు. భౌతిక దురాశను విడిచిపెట్టుట ఎందుకు చాలా ముఖ్యమో. భౌతిక దురాశ అంటే ఈ లోకంలో ఉండే ఐహిక సంబంధమైన విషయముల మీద దురాశ ఎక్కువ ఉంటే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములను అయిన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టి అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. మరి దురాశకు పోతే దుఃఖము అంటారు. దురాశకు పోతే దుఃఖం. ఆ విధంగా నాశనంలోనికి మరి మనల్ని ముంచెత్తేస్తూ ఉంటాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. మరి యేసు ప్రభువును 30 వెండి నాణేలకి యూదా అమ్మేశాడు, అప్పగించేశాడు. తీరా ఏమైంది? పోయి ఊరు పెట్టుకున్నాడు. అలాగా మరి చాలామంది ఆశకు పోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అతడు ధనము చెడ్డది అని చెప్పుటలేదు, కానీ మరి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పౌలు గారు హెచ్చరించుచున్నారు. ఇది మనకందరికీ అన్వయించుకోవాల్సిందే. ఎందుకంటే దేహమునకు దీపము కన్నే గనుక మన కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంచేత మనం దానికి తగిన విధంగా మరి మన దేహమునకు దీపము కన్ను గనుక అది మనం వెలుగుమయమై ఉండేటట్టుగా మనం జీవించాలి. ఈ ప్రమాదాలన్నీ కూడా నిజమైనవి. ఏంటి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మరి
ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన వీటిల్లో మరి ఆ ప్రమాదాల్లో ఇరుక్కుంటారని చెప్తున్నారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనంలో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునకైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎందుకని? మా అనుదిన ఆహారము మాకు దయచేయమని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. దాంట్లో ఉన్న అర్థం ఏంటి? ఇది అన్నమాట. ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేకపోతే వీధనై దొంగిలి నా యేసుని నామమును దూషింతునేమో. సినిమాల్లో చూడండి, చాలామందికి నేను ఒకసారి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఒకసారి లెటర్ కూడా రాశాను. తప్పుడు పనులు చేసే వాళ్ళందరికీ మెడలో పెద్ద పెద్ద క్రాసులేసి వాళ్ళు రౌడీల కింద, దొంగల కింద సృష్టిస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఒకసారి ఒక 30 ఉత్తరాలు రకరకాల పేర్లతో రాసి పంపించాను. మీరు వేరే వేరే లాకెట్ వేసుకుని ఎందుకు దొంగతనం కింద చేసినట్టు చిత్రీకరించరు, ఓన్లీ సిలువే ఎందుకు వేస్తారు అనేసి చాలా వారిని దుయ్యబట్టాను. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మనం బీదవాడయ్యి ఆ రొట్టెలు దొంగిలించాడు అనుకోండి, అప్పుడు దొరికాడు అనుకోండి, ఏంట్రా నీ పేరు అని అంటే అప్పుడు మనం దేవుని నామాన్ని దూషించినట్టు అవుతుంది. అంచేత మనం అలా చేయకోకుండా ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడైనా అందునేమో, ఒకవేళ తక్కువైతే దొంగిలించి దేవుని నామాన్ని దూషిస్తానేమో. అంచేత అందుకని నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. ఐశ్వర్యం వస్తే ఏమవుతుంది? సంఘంలో అంతా నాదే పై చెయ్య, నేను చెప్పినట్టుగానే నేను చెప్పినోడే ఉండాలి కమిటీలో. ఇలాంటి ఎక్స్ట్రాలన్నీ కూడా మరి సంఘాన్నే నేనే కంట్రోల్ చేసేస్తున్నానని చాలామంది చెప్తా ఉంటారు. ఆ విధంగా కాకుండా మన సంఘం యొక్క ఆధ్యాత్మిక పరిస్థితికి, ఆరోగ్యానికి మనం ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా సహాయపడాలి. ధనికులకు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అస్థిరమైన పర్మనెంట్ కాదు ఇది, అస్థిరము లేనిది ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ప్రభు మరి ఏమని చెప్తున్నాడంటే ఆయన పౌలు గారు తిమోతికి మరి ఈ విధంగా చెప్పు, దేవుని యందు నమ్మిక ఉంచమని చెప్పు అని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా మరి నేను ధనవంతుణ్ణి కాదు, ఈ దురాశను 2 విధాలుగా మనం విడిచిపెట్టొచ్చు ధనికులైన వారు. ఎలా అంటే మరి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుకోకుండా దేవుని యందే నమ్మిక ఉంచుడి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోంచి ఏమీ తీసుకొని పోలేము. మరి ఎందుకెంత తపన, ఎందుకెంత ధనాపేక్ష? మరి ఎంత మన జీవితం అంతా ధనాన్నే ప్రేమిస్తే ఉంటే మనకి దేవుని మీద ఉన్న నమ్మకం ఏంటి? దేవుడు మనకు కావాల్సినవి అన్నీ ఇచ్చాడు. నాకు చాలు ప్రభువా, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అని మనం చెప్పట్లేదు. భూమిపై జీవితము 2 క్షణముల నగ్నత్వము మధ్య తీర్థయాత్ర మాత్రమే అని జాన్ స్కాట్ అనే భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎలా అంటే ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు మనం తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు మరి ఎలాగొస్తాము? నగ్నంగానే వచ్చాము, బట్టలతో రాలేదు. మన ప్రాణం ఎప్పుడైతే పోతుందో హాస్పిటల్ అయితే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే బట్టలన్నీ తీసేస్తారు. తీసేసి వాళ్ళు ప్యాకింగ్లో, లేదంటే ఒక చిన్న మరి వాళ్ళ ప్యాకింగ్స్ ఉంటాయి, గోన్ సంచి లాంటిది. అంటే గోన్ సంచి కాదు, క్లాత్ తోటే అది తల వరకు పెట్టేసి తల దగ్గర ముడేసేస్తారు. అది మన పరిస్థితి. ఈ 2 క్షణాల మధ్య ఉన్న
యాత్ర అంతా ఇది జీవితం. దీనిలో మనం డబ్బు కోసం కొట్టుమిట్టాడిపోతుంటాం. కాబట్టి మనం భూమిపై జీవితము 2 క్షణముల నగ్నత్వం మధ్య తీర్థయాత్ర మాత్రమే. ఈ 2 క్షణాల మధ్య, ఈ 2 దశల మధ్య, క్షణాల మధ్య ఉన్న తీర్థయాత్ర. వి ఆర్ ట్రాన్సిట్ అనమాట. ఇందులో మనం తీర్థయాత్ర చేస్తున్నాం. మీ జీవితములో సంపదను నిల్వ చేయుటలో చాలా పరిశ్రమించెడు వారుగా ఉందుము. మీరు తర్వాత జీవితంలో ఖాళీ చేతులు చూపించెదరు. ఇప్పుడో కష్టపడి డబ్బులు సంపాదించాలని శ్రమ చేస్తుంటాం. తర్వాత మనం చూపించేది ఖాళీ చేతులు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోకి రాడు ఇంకా. ఎందుకని? విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు అని ఇక్కడ ప్రభు చక్కగా మనకి ఈ విషయాలు చెప్తున్నారు. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి. ధనవంతుల అనిశ్చితిలో మీ ఆశను ఉంచవద్దు. అనిశ్చితంగా ఉండే ఆ ధనవంతుల్లో మీ యొక్క ఆశను ఉంచవద్దు. మరి ఒక్కొక్కసారి ఒకళ్ళ ఇంటికి మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉండే ఆ పరిస్థితులు చూసి మనం వారి విషయాల్ని ఆశిస్తూ ఉంటాం. ముఖ్యంగా మరి పురుషులైతే కొన్ని, స్త్రీలైతే కొన్ని ఆ ఇంటికి సంబంధించిన ఫర్నిచరు, ఆ ఇంట్లో ఉన్న అంశాలు ఇవన్నీ చూసి పురుషులేమో కొన్ని, స్త్రీలు కొన్ని వారు ఆశిస్తూ ఉంటారు. అలా అక్కర్లేదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో మనం బీ హ్యాపీ అండ్ బీ సాటిస్ఫైడ్. అహంకారంతో ఉండొద్దు దయచేసి. ధనవంతుల అనిశ్చితిలో మీ ఆశను ఉంచొద్దు. అహంకారముతో ఉండకుడి. ఎందుకంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలోను ధనము కలవారును, ఔదార్యము కలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇతరులకు మరి ధనము మనము పాలిచ్చువారమై ఉండవలనని వారికి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని పేరట గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా సరే దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడనేసి మనకి వాక్యంలో తెలియజేయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, అన్ని మతస్థులు కూడా ఎంతో కొంత మరి పేదలకు సహాయం చేస్తూ తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఎందుకనగా ఈ భూమి మీద మనం చేసిన పనులను బట్టి రాబో కాలములో మనం మంచి పునాది మన కొరకు వేసుకొనొచ్చు మేలు చేసేటట్టుగా ఉండాలి. నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులకు కీడు మాత్రం చేయవద్దు అని ఇక్కడ ఈ యొక్క వాక్యము మనకి సెలవిచ్చుచున్నది. ఇలాగా మరి ఈ తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనేసి ఇక్కడ మరి తెలియజేయబడింది మనకి. ఒక్క నిమిషం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన సంఘమునకు సహాయపడు మార్గములు, సంఘ ఆరోగ్యమున కొరకు ఈ దినం మన యొక్క అవసరం ఏంటి? మన యొక్క టాపిక్ ఏంటంటే, సంఘ ఆత్మీయ ఆరోగ్యమునకు మనము ఏ విధంగా సహాయపడగలం? అందులో మొదటిది ఇక్కడ ఫుల్గా పెడతాను, నేను చూడండి. ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వండి. యేసు ప్రభు చివరిగా తన శిష్యులతోటి పస్కా విందు అయిన తర్వాత ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరును కూడా మీలో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞ అనేసి ఆయన తెలియజేసి ఉన్నారు.
చట్టాన్ని సరిగ్గా ఉపయోగించండి. చట్టం అంటే ధర్మశాస్త్రము మరియు దేవుని దయను అభినందించండి. దేవుడు మనకు ఫ్రీగా ఇవన్నీ ఇచ్చాడు. దాన్ని అవన్నీ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అంతేగాని నాకు అది లేదు, ఇది లేదని ఇంకా ఆయన్ని అడిగి విసిగించక్కర్లేదు మనం. మంచి పోరాటాన్ని పోరాడండి. కలిసి ప్రార్థించండి. సమావేశాల్లో ఒకరినొకరు బలపరచుకొనుండి. మనం సమావేశాల్లో ఒకరికొకరు మరి ఒకరి మీద ఒకరు మనం ఈ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకరినొకరు సపోర్ట్ ఈచ్ అదర్ అని చెప్తున్నారు. మంచి నాయకులను గుర్తించండి. అందరిని అక్కర్లేదు. మంచిగా పరిచర్య చేసే నాయకుల్ని చక్కగా గుర్తించండి. అందుకనే బాగుగా పాలన చేయువారిని రెట్టింపు సన్మానమునకు వారు పాత్రులు అనేసి వాక్యం ఉంది మనకి. మోసమును ఎదుర్కొనుము. సంఘాల్లో మరి సమాజాల్లో జరిగే మోసాలని మనము ఎదుర్కోవాలి. సానుకూల ఆధ్యాత్మిక ప్రభావకారుడిగా ఉండుము. ఇతరులకు మనం బోధించిన ఆ వాక్యము ఆధ్యాత్మికంగా అది సానుకూలంగా పాజిటివ్ డైరెక్షన్‌లో ప్రభావితం చేసేటట్టుగా ఆ ప్రభావకారుడిగా మనం ఉండవలెను. సరి అయిన పరిచర్య ప్రాధాన్యతల్ని పాటించాలి మనం. ఏదో నామకహ మరి చెప్పడం కాదు గానీ, పరిచర్యలో మరి నా గొర్రెలను మేపుము అని ప్రభు పేతురు గారిని 3 క్వెషన్‌లు 3 సార్లు బొంకాడు కాబట్టి, యోహాను కుమారుడు అయిన పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగి, 3 సార్లు అబద్ధమాడాడు కాబట్టి 3 సార్లు అడిగి, నా గొర్రె పిల్లలను కాయుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము అని ఆయన మరి ఒక గొప్ప బాధ్యత అప్పగించాడు. నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెలకు నేను మంచి మరి ఆహారం పెడుతున్నాను. న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి. సంఘంలో పరిచర్య చేసేటప్పుడు ప్రాధాన్యతలను పాటించాలి. సంపదతో సరైన సంబంధం కలిగి ఉండాలి. మనకు ఒకవేళ సంపద ఎక్కువ ఉందనుకోండి, అదే వెల్త్ దాన్నేమంటారంటే నిధి ఎక్కువ ఉందనుకోండి, దానితో సరైన సంబంధం, మంచి అవగాహన కలిగి ఉండి, దానిని సరైన రీతిలో సంఘం యొక్క ఆధ్యాత్మిక మరి ఆరోగ్యానికి పాలుపడేటట్టుగా మనం ఉపయోగించాలి. అంతేగాని నీకు సంపద ఎక్కువుందని సంఘంలో పాలిటిక్స్ ప్లే చేయటానికి దానిని ఉపయోగించుకోకుండా, సంఘంలో ఉన్న మరి విధవరాండ్ర కొరకు గానీ, అనాథ పిల్లలకు గానీ, లేకపోతే వివిధ రకాలైన పరిచర్యలకు మనందరము సంఘ ఆర్థికంగా బలపరచటానికి, మనమందరం సంఘం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని బలపరచటానికి మనమందరము సహకరించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఈ చెప్పబడిన 5 అంశాలు మనం ఎక్కువగా పాటించాలి. ప్రేమ కలిగి ఉండాలి. ధర్మశాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మిస్‌యూజ్ చేయకూడదు. మంచి పోరాటాన్ని పోరాడాలి. కలిసి ప్రార్థన చేసుకోవాలి. మరి సమావేశంలో ఒకళ్ళకొకళ్ళు మనం సపోర్ట్ చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు పిత్రులు చెప్పుకోకుండా, మంచి నాయకుల్ని గుర్తించి వారిని అభినందించాలి. వారికి సహాయకరంగా ఉండాలి. మోసం ఎక్కడ జరుగుతుందో అక్కడ మనం ఎదుర్కోవాలి. మరి ఆధ్యాత్మికంగా అందరినీ మనం స్పిరిచ్యువల్‌గా వారిని ఎదగటానికి ప్రభావకారులుగా మనం ఉండాలి. సరియైన పరిచర్య ప్రాధాన్యతల్ని పాటించాలి. సంపదతో కూడిన సరైన సంబంధం కలిగి ఉండాలి. మన దగ్గర ఉన్న ఆ ధనాన్ని చక్కగా అడ్మినిస్టర్ చేయటానికి మనం మరి మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైన రీతిలో మనం చేసేవారంగా ఉండాలి. ఆ విధంగా చేయటానికి దేవుడు తన యొక్క కృపను మనకి చూపించును గాక. ఆమేన్.